అర్పిస్తున్నారు. ఈ యొక్క ఉద్దేశములన్నింటి కొరకు ఈనాటి బలి పూజ అర్పించబడుతుంది. మా దేవుడివైన ప్రభు, నీవు మమ్ము రక్షింపము, అన్ని జాతుల నుండి మమ్ము విడిపింపము. అప్పుడు మేము సగర్వముగా నీకు వందనములు అర్పించి నీ పవిత్ర నామమును సన్నుతింతుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున సామాన్య కాలంలో 4వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, పఠనాలన్నీ కూడా చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైన మాట, వినయాత్ములు దీనాత్ములను ప్రభు దీవిస్తాను అని చెప్తున్నాడు. ఈరోజు సువిశేషంలో మనం వినబోతున్నటువంటి పట్టణం అన్ని పట్టణాలలో అతి ముఖ్యమైన పట్టణాలలో కూడా ఇది ఒకటి. ప్రభు చెప్పినటువంటి బోధించినటువంటి అన్ని ప్రసంగాలలో ముఖ్యమైన ప్రసంగాల్లో ఇది ఒక ప్రసంగం. కొండ మీద ప్రసంగం అంటారు, లేదా అష్టభాగ్యాలు అంటారు. ఇవి కేవలం దేవుణ్ణి ఎరిగిన మనల్నే కాదు, దేవుడు బయట ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి ఎంతో మందిని ప్రభావితం చేసినటువంటి ఒక పట్టణం ఈరోజు మనం చదవబోతున్నాం. ఉదాహరణకి మహాత్మా గాంధీ, అతన్ని కూడా ప్రభావితం చేసినటువంటి పట్టణాలలో వాక్యాలలో ఈరోజు మనం వినబోతున్నటువంటి వాక్యం ముఖ్యమైనది. ఎందుకనంటే మనం పరలోకం చేరాలి అనంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి అష్టభాగ్యాలు వీటిలో ఏ ఒక్కటి పూర్తిగా అనుసరించినా తప్పకుండా ఆ మార్గం మనల్ని పరలోకం చేరుస్తుంది. ఆ 8 మార్గాలు ఈరోజు ప్రభు మనకి పరలోకం ఎలా చేరాలి అని ప్రభు ఇస్తున్నటువంటి మార్గాలు. 8 కాకపోయినా కనీసం అందులో ఒక్కటి పూర్తిగా మనం అనుసరించినా కూడా ఆ ఒక్క భాగ్యం, అష్టభాగ్యాల ఒక్క భాగ్యం నిన్ను పరలోకానికి చేరుస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుల, గాంధీ గారు చెప్తారనమాట, ఏమని అంటే, ఒకవేళ ఈ ప్రసంగం విన్నంత మాత్రాన నేను క్రైస్తవునిగా పిలువబడితే, ఒకవేళ ఎవరైనా ఈ ప్రసంగం వింటున్నంత మాత్రాన క్రైస్తవులుగా పిలువబడితే నేను కూడా క్రైస్తవునిగా ఉంటాను అని చెప్తున్నాడు. కేవలం అలా విన్నంత మాత్రాన సరిపోదు, దాన్ని అనుసరించాలి, దాన్ని పాటించాలి. ఈ రోజున క్రీస్తు ప్రభు మనకిస్తున్నటువంటి ఈ 8 మార్గాలు, పరలోకానికి చేరే 8 మార్గాలలో ఏదైనా ఒక్క మార్గానైనా మన జీవితంలో అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి అని ఈ బలిపూజలో ప్రార్థిస్తాం. అదేవిధంగా మొదటి పట్టణంలో మనం వింటున్నాం. ఈ మొదటి పట్టణంలో వింటున్నటువంటి సందర్భం ఏమిటయ్యా అనంటే, ఈ హిజ్కియా అనే ప్రవక్త, హిజ్కియా రాజు, ఆయన తర్వాత వచ్చినటువంటి మనష్షే, ఆయన తర్వాత ఆయన కొడుకు. ఈ మనష్షే తర్వాత వచ్చినటువంటి వీళ్ళిద్దరూ కూడా దేవుణ్ణి మర్చిపోయి విగ్రహారాధనని ప్రోత్సహించారు. తరువాత నరబలులను ప్రోత్సహించారు ఎక్కువగా.
దాని వలన ఆ స్థలంలో, ఆ రాజ్యంలో దేవుని ప్రసన్నత లేకుండా పోయి దేవుని ఉగ్రతకు, కోపానికి గురైనటువంటి ఒక సందర్భం. వాళ్ళ నాన్నగారు బాగానే ఉన్నారు, అప్పటి వరకు బాగానే ఉంది రాజ్యం. కానీ తర్వాత వచ్చినటువంటి మనష్షే, తర్వాత ఆయన కొడుకు, ఈ ఇద్దరి కాలంలో ఎక్కువగా విగ్రహారాధనకి, నరబలులను ప్రోత్సహించటం వలన దేవుని ఉగ్రతకు గురయ్యారు. ఈ రోజున మనం కూడా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఏ కుటుంబం అయితే దేవుని జపమాల జపించకుండా, కుటుంబ ప్రార్థన అనేది లేకుండా ఉంటుందో, ఆ కుటుంబంలో కూడా అన్ని రకాలైనటువంటి ఏమంటారు వాటిని, అశాంతితో ఉంటుంది. ఆ కుటుంబంలో శాంతి ఉండదు. కానీ ఏ కుటుంబం అయితే ప్రతిరోజు జపమాల జపిస్తూ కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో గడుపుతారో, ఆ కుటుంబం దేవుని ప్రసన్నతతో నిండినటువంటి కుటుంబముగా ఉంటుంది. కనుక ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబంగా మనం ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నీ కుటుంబానికి, నీ పిల్లల జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. కనుక ఆ రోజున ఆ రాజ్యంలో దేవుని ప్రసన్నత లేకపోవడానికి కారణం విగ్రహారాధన. ఈరోజు మన కుటుంబంలో శాంతి, సమాధానం లేకుండా ఉండడానికి కారణం, ఒకవేళ మనం ప్రభుతో ఉండలేకపోతున్నామేమో, ఒకవేళ మనం ప్రభుతో గడపలేకపోతున్నామేమో, ప్రభునికి దూరంగా ఉంటున్నామేమో. ఆ రోజు ఎలాగైతే వారు విగ్రహారాధనని తెలియకుండానే ప్రోత్సహించుకున్నారో, ఎలాగైతే నరబలులను ప్రోత్సహించి ప్రభు ఉగ్రతకు గురయ్యారో, ఒకవేళ మనం మన కార్యాల ద్వారా మనం ప్రభుని బాధ పెడుతున్నామేమో. కనుక రెండు చేతుల హృదయం మీద ఉంచుకొని ఒక్కసారి మన కుటుంబాన్ని గుర్తు చేసుకుంటా, భార్యను, భర్తను, పిల్లలను, తల్లిదండ్రులను, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళను ఒకసారి గుర్తు చేసుకొని, ఒకవేళ నా వలన నా కుటుంబానికి ఆశీర్వాదం రాకుండా పోతుందేమో, ఒకవేళ నేను క్షమాపణ అడగకపోవటం వలన నా జీవితంలో నేను ప్రభునికి, నా కుటుంబం ప్రభునికి దూరంగా ఉన్నదేమో. ఈ గొప్ప అవకాశం ప్రభు ఇస్తున్నాడు క్షమాపణ అడగడానికి. ఒక్కసారి ఇంత గొప్ప బలిపూజలో పాల్గొనే కృప దేవుడు నీకు ఇచ్చాడు కదా, ప్రభుని క్షమాపణ అడుగు. ప్రభు నన్ను మన్నించండి, నేను కూడా నీలో ఎదగాల్సిన నేను, నీలో ఉండాల్సిన నేను ఒకవేళ నీకు దూరం అయిపోయానేమో, నీ ప్రార్థనకు దూరం అయ్యానేమో, జపమాలకు దూరం అయ్యానేమో, నా కుటుంబంలో జరగాల్సిన ఆశీర్వాదాలు, చూడాల్సినటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు నేను చూడలేకుండా ఉండడానికి కారణం నేను దూరంగా ఉండడమేమో. ప్రభువా నన్ను మన్నించండి. ఈ బలి పూజ మరొక్కసారి నన్ను నీ దగ్గరకు చేరుస్తుందని నమ్ముతున్నాను. ప్రభువా నా పాపములన్నిటినీ మన్నించండి అని మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్ములు నేర్చట సమైక్యపరచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరూ
మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నేను నీ నడుమ వినయాత్ములు దీనాత్ములైన ప్రజలను మిగులనెత్తును. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము, 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 13వ వచనం వరకు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము, 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 13వ వచనం వరకు. దేశములోని వినయవంతులైన ప్రజలారా, దేవుని ఆజ్ఞలు పాటించి జనులారా, మీరు ప్రభువు వద్దకు రండు. న్యాయము పాటింపుడు, వినయము అలవర్చుకొనుడు. ప్రభువు తన కోపమును ప్రదర్శించు రోజున మీరు శిక్షను తప్పించుకోవచ్చును. నేను మీ నడుమ వినయాత్ములు దీనాత్ములైన ప్రజలను మిగులనెత్తును. వారే నన్ను నమ్ముకొందురు. ఇజ్రాయేలీయులో మిగిలి ఉన్నవారు ఎవరికిని కీడు చేయరు, కల్లలాడరు, మోసము చెయ్యరు. వారెవరి భయము లేక సురక్షితముగా మన్నుచు వృద్ధిలోనికి వత్తురు. ఇది ప్రభుని వాక్కు. భక్తి కీర్తన. అందరూ దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. ఆయన తన ప్రయాణములను నిలబెట్టుకొనును. ఆయన పీడితులకు న్యాయము చేకూర్చి పెట్టును. ఆకలి కొనిన వారికి అన్నము పెట్టును. బందీలను చెర నుండి విడిపించును. అందరూ దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. గ్రుడ్డివారు చూపుకు నొసగును, కృంగిపోయిన వారిని లేవనెత్తును. సజ్జనులను ఆదరముతో చూచును. మన దేశమున వసించు పరదేశులను కాపాడును. అందరూ దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. వితంతువులను అనాథ శిశువులను ఉద్ధరించును. దుర్మార్గుల పన్నాగమును భంగపరచును. ప్రభువు కలకాలము పరిపాలించును. సియోను, నీ దేవుడు నిత్య రాజ్య పాలన చేయును. అందరూ దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. రెండవ పట్టణము. లోకముచే బలహీనముగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు. సోదరులారా, దేవుడు మిమ్ము ఎట్లు పిలిచినాడు, మీరు ఎట్లుంటిరో జ్ఞాపకం చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకమంతులు, శక్తిమంతులు, సాంఘికముగా ఉన్నత జీవము గలవారు కొలది మంది మాత్రమే. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకంచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. లోకంచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు
లోకము అల్పముగా నీచముగా విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొడుకున్నట్లు ఆయన ఇట్లు చేసెను. అయితే ఆయన జీవమూలముగా మీరు క్రీస్తు యందే ఉన్నారు. అంతేకాక ఆయన క్రీస్తుని మన వివేకముగా చేసెను. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులమనియు పరిశుద్ధులమనియు విముక్తులమనియు అయితిమి. కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పునట్లుగా గొప్పలు చెప్పుకోదలిచిన వాడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలను. ఇది ప్రభుని వాక్కు. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 12 వరకు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన ఈ రీతిగా ఉపదేశించనారంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడు, మహా ఆనందపడు. ఇది క్రీస్తుని సువిశేషము. వీలు పడిన వాళ్ళందరూ కూడా ఒకసారి లేచి నిలబడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరం కలిసి జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. మరొకసారి జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా.
బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో మరొకసారి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో
పరిశుద్ధాత్మదేవ ఆరాధన, పరిశుద్ధాత్మదేవ మీకే మహిమ, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా మీకే మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు కూర్చున్నాం. ప్రభువునందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? కొత్త వాళ్ళని చర్చిలో చూస్తే చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి గట్టి దేవుని చెప్పకూడదా? ఒక పక్షి రెక్కలు లేకపోతే ఆకాశంలో ఎగరలేదు. చేప నీటిలో ఉండకపోతే దాని యొక్క జీవము లేదు. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మానవులైనటువంటి మన అందరి జీవితంలో ప్రత్యేకించి క్రైస్తవ కథోలిక విశ్వాసంతో ఉన్నటువంటి మన అందరి జీవితాల్లో ఈ యొక్క అష్టభాగ్యములు లేకపోతే పరలోకము లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరికి అర్థమవుతుందా? ఉపోద్ఘాతంలో ఫాదర్ గారు అన్నీ చెప్పారు, ఇంకేం చెప్పాలని అడిగాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రారంభించిన లేకపోతే చెప్పినటువంటి మొట్టమొదటి ప్రసంగం ఇది. యేసు ప్రభు ప్రారంభించినటువంటి బోధించినటువంటి మొట్టమొదటి బోధన ఇది. దీనిని అనుసరించే లేకపోతే దీనిలో ఉన్నటువంటి సారాంశాన్ని, దీనిలో ఉన్నటువంటి ఆ యొక్క విలువను తెలుసుకొని అనేక మంది ప్రేరణ పొందారు. వారిలో ఫాదర్ గారు చెప్పారు కదా, మహాత్మా గాంధీ కూడా ఒకళ్ళు. ఇక్కడ ఏం తీసుకున్నారు ఆయన? మహాత్మా గాంధీ గారు ఈ యొక్క అష్టభాగ్యాల నుంచి ఏం తీసుకున్నారు? ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క అష్టభాగ్యాల నుంచి మహాత్మా గాంధీ ఏం తీసుకున్నారంటే, మహాత్మా గాంధీ స్థాపించినటువంటి ఉప్పు మర్చిపోయారు చదువుకున్నది, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం. ఆ యొక్క ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళ ఆ యొక్క ఉక్కు చట్టాలకు వ్యతిరేకంగా అహింసాత్మక, అంటే హింస లేకుండా శాసనోల్లంఘన, వారి యొక్క చట్టాలను వ్యతిరేకిస్తూ చేసినటువంటి ఉద్యమం ఆయన ఇక్కడ నుంచి తీసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అష్టభాగ్యములు లేకపోతే ధన్య జీవితము అని, అదే విధముగా చెప్పాలంటే ఈ యొక్క అష్టభాగ్యాలు పరలోకానికి సోపానాలని, మెట్లు అని, ఈ యొక్క అష్టభాగ్యములు పరలోక వారసులకు గుర్తు అని బోధిస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. వీటిని అనుసరించినట్లయితే పరలోక వారసులం అవుతాము. వీటిని తెలుసుకొని, వీటిని ధ్యానిస్తూ, వీటిని అనునిత్యము కూడా పాటించినట్లయితే మనమందరం కూడా పరలోక వారసులము, కుమారులము, కుమార్తెలుగా పిలువబడతాము. ప్రైజ్ ద లార్డ్. పునీత మదర్ తెరెసా అమ్మగారు కూడా పేదలను, నిరాశ్రయులను ఆదరించటం అనేది ఇక్కడి నుంచి తీసుకున్నారు. అదేవిధంగా పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వారు కూడా వారి యొక్క జీవన శైలి అంతా కూడా ఈ యొక్క అష్టభాగ్యాల నుంచి తీసుకున్నారు. ఇలా అనేక మంది వారి యొక్క దైవ సేవ, మంచితనము, వినయము, దీనత్వము, ఇంకా చెప్పాలంటే దయాగుణము, ధర్మ మార్గము అన్నీ కూడా ఈ అష్టభాగ్యాల నుంచి తీసుకున్నాయి. మానవ జీవితం అంతా కూడా ఈ అష్టభాగ్యాల్లో పొందుపరపబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ప్రియదేవులారా, ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అష్టభాగాలే పరలోకానికి సోపానాలు, మెట్లు, లక్షణములు. ప్రైజ్ ద లార్డ్. ఇవి లేకుండా మనము ఎంత జీవించినా కానీ జీవితం అంతా కూడా వృధా అవుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి యొక్క అష్టభాగ్యాలను
క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. మరొకసారి ఈ అష్టభాగ్యాలు ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏమిటి, ఆ విలువ ఏమిటి, ఆ ప్రత్యేకత ఏమిటి అనేది ఒకసారి క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. ఒకసారి చదవండి మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 3వ వచనము. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము. ప్రైజ్ ది లార్డ్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దీనాత్ములు ధన్యులంటే, దీనాత్ములు ధన్యులంటే దీనంగా కూర్చోవటము, మొహం పేలమొహం వేసుకొని కూర్చుంటే అఖిలక మొహలాగా ఎప్పుడు వెలిగిపోతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దీనత్వం అంటే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడటం అండి. మన యొక్క జీవితంలో దేవునిలో చూసుకోవటం, దేవుడి మీద పరిపూర్ణంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన యొక్క ప్రణాళిక తెలుసుకొని మన జీవితంలో పాటించడమే ఈ యొక్క దీనత్వం. దీనత్వం అంటే దీనాత్ములు అంటే ఆ దీన హృదయం కలిగి దేవునికి మనల్ని మనం సమర్పించుకోవటం. ఎవరైతే దేవునికి సమర్పించుకుంటూ జీవిస్తారో వారు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కృపలో జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా దీనత్వంని మనం అలవర్చుకోవాలి. ఈ దీనత్వంతో అనునిత్యము కూడా మన మీద ఆధారపడకుండా ఈ లోకం ఇచ్చేటువంటి ఆ శక్తి మీద, ఈ లోకం ఇచ్చేటువంటి ఆస్తిపాస్తుల మీద, ఈ లోకం చూపించే బలం మీద, లోక వ్యామోహాల మీద ఆధారపడకుండా దేవుని మీద మాత్రమే ఆధారపడటం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏమిటి? శోకాత్ములు ధన్యులు, వారు ఓదార్పబడబడును. శోకాత్ములు ధన్యులు. శోకార్తులు అంటే ఏడ్చేవాళ్ళు. దేవాలయానికి వచ్చి లేకపోతే ఇంటికాడ కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చునే వాళ్ళు శోకాత్ములు అంటారు. శోకాత్ములు అందరూ కూడా ధన్యులు. అవునా? ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? ఎప్పుడు ఏడవటం కాదు, ఎప్పుడు ఏదైనా కష్టాన్ని బాధ చూసి ఏడ్చే వాళ్ళని ఇక్కడ అర్థం కాదండి. మీరు నేను అనుకునే అర్థము శోకాత్ములు ధన్యులంటే చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తపడటం, శోకించటం. ఆ దుఃఖపడేది చేసిన తప్పుకి, దేవునికి విరుద్ధంగా మనం చేసినటువంటి తప్పిదాలను గురించి పాప పన్నింపు కోసము ఏడవటం. మనసారా దేవుని చెంత, ప్రభువా అనునిత్యం కూడా నీకు విరుద్ధంగా నేను పాపం చేసి దూరంగా ఉంటున్నానయ్యా, నా పాపాలను మన్నించని మొరపెట్టుకోవటం, దానిని శోకించటం, ఆ విధంగా దుఃఖపడటం. అంతేగాని లోకంలో వచ్చేటువంటి కష్టాలను, బాధలను, సమస్యలను చూసి ఏడవటం కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పునీత 12వ భక్తనాథ పాపు గారు ఒక మాట అంటారు. భక్తనాథ పాపు గారు చెప్పిన మాట ఏంటంటే, టుడేస్ వరల్డ్ లాస్ట్ ద సెన్స్ ఆఫ్ సిన్. ఈ లోకము ప్రస్తుత కాలంలో పాపం అనే జ్ఞానాన్ని మర్చిపోతుంది. ఈ మానవులందరూ కూడా ప్రస్తుత సమాజంలో, సంఘములో, ఉన్నటువంటి కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో పాపము అనే జ్ఞానాన్ని మర్చిపోతున్నాం. చేసే తప్పిదాలను మర్చిపోతున్నాం. ఈ తప్పిదాలను మర్చిపోయి మనకు మనమే ఆ యొక్క పాపం అనే గోడను కట్టుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది, పాపం అనే గోడ దేవునికి మనకు మధ్యగా అడ్డుగోడగా నిలుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 59:2 ఏమని చెప్తూ ఉంది? యెషయా గ్రంథము 59:2 గట్టి చదవండి. మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డుగా ఉన్నవంట. అంటే మన యొక్క పాపముల వల్ల మనం పడిపోతున్నాము. ఆ పాపం అనే జ్ఞానం రావట్లా. ఏమి చేస్తున్నామో, ఏమి మాట్లాడుతున్నామో, ఏ ఆలోచన చేస్తున్నామో, ఏ ధోరణితో నడుస్తున్నామో ఆ జ్ఞానం లేకుండా జీవిస్తున్నాము. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మనం చేసే తప్పుదాలను, పాపాలను అనునిత్యము కూడా ఎగ్జామినేషన్ ఆఫ్ అవర్ కాన్షియస్, అంతరాత్మను పరిశీలన చేసుకోవాలి. అనునిత్యము కూడా రాత్రి పడుకునే ముందు ఈరోజు ఏ విధంగా నా యొక్క జీవితాన్ని జీవించి ఉన్నాను, ఈరోజంతా ఏ విధంగా నా యొక్క జీవితాన్ని కొనసాగించాను, ఎవరినైనా దూషించానా, ద్వేషించానా, ఎవరికైనా విరుద్ధంగా నేను ఏమైనా చెప్పానా, ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకపరుచుకోవాలి. ప్రభువా ఈరోజు ఒకవేళ తప్పిదం చేస్తే మన్నించాయా, క్షమించాయని మొరపెట్టుకోవడం, దాన్ని శోకించడం, శోకార్తులు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తర్వాత వచనము, వినమ్రులు ధన్యులు, భూమికి వారసులగుదురు.
ఏదో స్థలం కొంటేనో పొలం కొంటేనో భూమికి వారసులు అవరు. పరలోక భూమికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలి? పొలం ఈ లోకంలో కొద్ది స్థలమో పొలమో కొంటే ఎక్కడ వారసులు అవుతారు. పరలోక భూమికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలి? వినయము, విధేయత, ఓర్పు, సహనము కలిగి ఉండాలి. ఎవరైనా ఒక్క మాట అంటే సర్రని వచ్చింది కోపం. ఆగండి, కొద్ది ప్రశాంతంగా ఆలోచించండి. ఓర్పుతోటి, సహనంతో దానికి పరిష్కారం ఏమిటి, దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించవచ్చు అని విధేయత, తగ్గించుకోవటం. వాడు తగ్గడు, నేను తగ్గను, ఇటువంటి ఆలోచన మార్చుకోవాలి. వాళ్ళు ఒక్క మాట అంటే మనం 10 మాటలు అనడానికి రెడీగా ఉంటాం. ఇటువంటి ధోరణి మార్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇదే విషయాన్ని ఈరోజు 2వ పట్టణంలో 1 కొరింథీయులకు రాయబడిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనంలో చెబుతున్నారు. 1వ అధ్యాయము 27వ వచనము. ఈరోజు 2వ పట్టణంలో వివేకవంతులు సిగ్గుపడినట్లు లోకముచే అవివేకులుగా భావింపబడి వారిని దేవుడు ఎన్నుకొనెను. తర్వాత శక్తిమంతులను పడునట్లు చేయనట్లు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వాక్యాన్ని ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలారా. వివేకవంతులు సిగ్గుపడినట్లు, శక్తిమంతులు సిగ్గుపడినట్లు అంటే మాకే తెలుసు, మేము చదువుకున్నాము, మాకు జ్ఞానం ఉంది, మేము చేసేదంతా కరెక్ట్ అనే ధోరణితో పద్ధతితో నడుస్తూ ఉంటే వాళ్ళు సిగ్గుపడినట్లు అంట. వాళ్ళందరూ శక్తిమంతులు, బలం ఉంది, నాకు బలం ఉంది, నాకు ఆ బలం ఉంది, ఈ పార్టీ ఆ పార్టీ బలం ఉంది, శక్తి ఉంది, ఏదైనా చేయగలనటువంటి ఆ యొక్క తలపిరిస్తనంతో ఉండే వాళ్ళందరూ కూడా సిగ్గుపడినట్లు చేస్తారు దేవుడు. చివరి వాక్యం ఉంది 1 కొరింథీయులు 1:30లో. చదవండి, కొద్దిగా ముందుకు చదవండి అంతే. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము. క్రీస్తు ద్వారా మాత్రమే, లోక జ్ఞానం కాదు, లోకం ఇచ్చే శక్తి కాదు. క్రీస్తు ద్వారా మాత్రమే మనమందరం కూడా పరిశుద్ధులం చేయబడతాం. క్రీస్తు ద్వారా మాత్రమే మనందరూ కూడా విముక్తులము కావింపబడతాం. మన యొక్క రక్షణ ఆయన ద్వారా మాత్రమే సాధ్యమైనటువంటి జ్ఞానము కావాలి, ఇది తెలుసుకోవాలి. క్రీస్తు ద్వారా మాత్రమే సంపూర్ణ స్వస్థత, రక్షణ, విడుదల అన్నీ కూడా ఆయన ద్వారానే సాధ్యము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తర్వాత వచనము, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుదురు. ప్రైజ్ ద లార్డ్. ఆ నీతి ఏమిటండి? నీతి అంటే ఏంటి? నీతి నిమిత్తము అన్నారు కదా. నీతి అంటే ఏమిటి? మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 33వ వచనంలో వాక్యం ఉంటుంది. మొదట మత్తయి శుభవార్త 6:33, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపు. మొదట దేన్ని వెతకాలి? ఫంక్షన్లకి, పార్టీలకి. ప్రైజ్ ద లార్డ్. మొదట దేన్ని వెతకాలి? షాపింగ్లకి, షికార్లకి, వీకెండ్కి, సెలబ్రేషన్స్కి, లేకపోతే దేవాలయానికి పూజ ప్రారంభంలో రావటం, అవునా, లేటుగా లేకపోవటం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొదట దేన్ని వెతకాలండి? ఆయన రాజ్యమును, నీతిని వెతికితే నీకు ఈ లోకంలో కావాల్సిన అన్నీ కూడా సంపూర్ణంగా దయచేయబడను. ఆయన రాజ్యమును, నీతిని అన్నీ కూడా నీకు అనుగ్రహించబడను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథంలో కూడా 34వ కీర్తన 15వ వచనంలో ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టును, వారి అంగలార్పులన్నింటినీ కూడా ఆలకించును అని వాక్యం ఉంటుంది. దేవుని యొక్క వాక్యం చూడండి. నీతిమంతులను, నీతిని, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఆయన రాజ్యమును, నీతిని నువ్వు వెతుకుతూ దానికోసం ప్రయాసపడితే ఆయన మనలందరినీ కూడా ఒక కంట కనిపెడతారు. నీతిమంతులను ఎల్లప్పుడూ కూడా ఆదరణతో చూస్తారు.
నీతిమంతులు చేసేటువంటి పనులన్నీ కూడా ఆయన చూస్తూ ఉంటారు. నీతిమంతులకు ఏదైనా కష్టం వచ్చినా, ఏడ్చినా, వారు కన్నీరు పెట్టుకున్నా కానీ ఆయన అవన్నీ కూడా ఆలకిస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేన్ని వెతికితే ఇవన్నీ జరుగుతాయి? ఆయన రాజ్యమును, నీతిని వెతికితే. ప్రైజ్ ద లార్డ్. అవినీతి పరులుగా ఈ లోకంలో జీవిస్తే కాదండి. అవినీతి పరులుగా ఇతరులను మోసం చేస్తూ దానికోసం దీనికోసం ఆశపడితే రాదు, జరగదు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి నీతిని వెతుకుతూ నీతిమంతులుగా జీవిస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. 5వ అధ్యాయము 7వ వచనము. ఇది మనకు ఎక్కువ అవసరం. దయామయులు ధన్యులు. దయ, జాలి, కనికరము. ఎప్పుడైనా చూసారు ఇవి? ఎక్కడైనా దొరుకుతున్నాయా? దయా, జాలి, కనికరం ఈ షాపులైనా అమ్ముతున్నారా? మన దగ్గర ఉన్న దాంట్లో ఎవరికైనా ఇవ్వటానికి, నిరాశ్రయులైన వారిని ఆదరించటానికి, ఆకలితో అలమటించే పేదలను చేరదీయటానికి ఆ యొక్క నీలో ఉన్నటువంటి జాలి, దయ, కనికరం బయటికి రావాలి. పోతే పోయారులే, వాళ్ళ సాగును వాళ్ళే చేస్తారు, వాళ్ళ పాపం వాళ్ళ పోతారు, ఈ మాటలు కాదు. ఏ మాటలు? అయ్యో వారి కష్టం వచ్చింది, నా వంతు సాయం చేయాలి అని ముందుకు రావాలి. దేవాలయం నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి ఏదైనా ప్రారంభించినప్పుడు వాళ్ళే చేస్తున్నారు, నేను కూడా సహాయపడాలి అని ముందుకు రావాలి. ఇలాగా పేదలను ఆదరించడం కానీ, దేవునికి సంబంధించినటువంటి ఏది చేసినా కానీ దేవుడు మనతో పాటు ఉండి ఆయన దయను, ఆయన కృపను మన మీద చూపిస్తారు. మనం దాలి, దయ, కనికరం ఏం చూపించకుండా, నీకేదైనా బాధ వచ్చి కష్టమైన దేవుడు నా మీద దయ చూపట్లేదు, జాలి చూపించట్లేదు, కనికరం చూపించట్లేదని నువ్వు మొత్తుకుంటే ఏం ఉపయోగం? మొదట నువ్వు చూపించాలి కదా. నీలో ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ సుగుణాలను, గుణాలను నువ్వు బయట పెట్టాలి కదా. ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరైనా కష్టాల్లో ఉండి ఇబ్బంది పడుతున్నా నీ వంతు సహాయంగా వారి తరపున నువ్వు నిలబడాలి కదా. ఇవన్నీ నువ్వు చేస్తేనే దేవుడు వారికి ఇస్తా అన్నాడు. దయామయులు ధన్యులు వారు, ప్రైజ్ ద లార్డ్, దేవుని దయను పొందుదురు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత వచ్చినము హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మన యొక్క ఆలోచనలు, తలంపులన్నీ కూడా యాడ్ నుంచి వస్తాయండి. మనం మాట్లాడే మాటలన్నీ కూడా యాడ్ నుంచి వస్తాయి? హృదయం నుంచి, మనస్సు నుంచి. ఆ యొక్క హృదయాన్ని, మనస్సుని ఎట్లా పెట్టుకోవాలి? కల్మషంతో నింపుకోవాలి. అవునా? కల్మషంతో, కుళ్ళు, కుతంత్రాలతోటి నింపుకోవాలి. అవునా? కాదు. గట్టి చెప్పండి, కాదు అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడెక్కడో జరిగినన్ని అప్పుడు బయటకు వస్తాయి. ఏదైనా గొడవ జరిగితే పోయిన సంవత్సరం జరిగినాయి, అంత ముందు సంవత్సరం జరిగినాయి, అన్నీ అప్పుడు బయటకు వస్తాయి. ఇవన్నీ హృదయం నుంచి ఏడ దాచిపెట్టుకుంటుంది? అంత ప్లేస్ ఉందా? నాకు కొద్దిగా మతి మార్పు ఉంది, నేను మర్చిపోతాను ఎవరిని ఏదైనా అన్నా కానీ. మీరు మట్టికి సంవత్సరాలు గడిచినా చిన్నప్పుడు నువ్వు నా మాట అన్నావు, నేను అడిగింది నువ్వు వీలేదు, నన్ను అలా తిట్టావు, పోయినసారి నువ్వు గొడవ పడ్డప్పుడు ఈ మాట అన్నావు, భర్తతో భార్య, భార్యతో భర్త, ఇయే అనుమానాలు, అవమానాలు. ఏది నీ హృదయం? చిన్నదే హృదయం. ఏదో ఎట్లా అంటారు కదా, ఎట్లా పెడితే పిడికలంత ఉండిద్ది అంటారు. దీంట్లో ఇన్ని పెడతాం మనం. కాబట్టి నిర్మలంగా, స్వచ్ఛంగా, నిర్మల, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ కల్మషాలని, దురలవాట్లను, చెడు అలవాట్లను, చెడు ఆలోచనలు అన్నీ కూడా నీ హృదయం నుంచి తీసివేయాలి. తర్వాత వాక్యము, శాంతి స్థాపకులు ధన్యులు. ఎవరైనా కొట్టుకుంటుంటే, తగాదలాడుకుంటుంటే ఊరు మొత్తం ఉంటారు ఆడ, ప్రేక్షకుల్లా చూస్తారు. ఎవరైనా కొట్టుకుంటుంటే, తగాదలాడుకుంటే ఊరు మొత్తం, అవునా? అరే అక్కడ అరుచుకుంటున్నారంటే అందరూ ఆడే ఉంటారు. ఏంద్రా ఇక్కడ ఏదైనా జరుగుతుందంటే ఏం జరగదు, వాళ్ళు తగాద పడుతుంటే చూడటానికి. శాంతి స్థాపకులు ధన్యులు అంటే వెళ్ళి ఆడు గొడవ పడితే చూడమని కాదు, తగాదులు కొట్లాడు జరుగుతుంటే చూడమని కాదు అర్థం. వెళ్ళి అక్కడ ఆపాలి. ఆ యొక్క వారితో నిలబడి కొద్దిగా ఆగండి, వారిని నెమ్మది చేయాలి. శాంతిని స్థాపించడానికి మీరుంది. ప్రేక్షకుల్లాగా బాగా కొట్టుకున్నారా, బాగా తిట్టుకున్నారని మళ్ళీ పక్కకి వెళ్ళి చెప్పడం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా తీసివేయాలి. ఇలాగ ప్రేక్షకుల పాత్ర వహించకూడదు. ప్రేక్షకులుగా ఆ యొక్క గొడవలు, కొట్లాటలు, తగాదాలు జరిగినప్పుడు ప్రేక్షకుల పాత్ర వహించకుండా వారి దగ్గరికి వెళ్ళి ఆపటం నేర్చుకోవాలి. ఆ విషయం గురించి మాట్లాడకూడదు. ఒకరిని కించపరిచినట్లు, ఇంకొకరిని అధికంగా చూసినట్లు మన గురించి తర్వాత వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే ఆపుతామో, అందుకే మంచి వాక్యం ఇలా ఉంటుంది, కోపము ఉన్నా చోటెల్లా నీదు శాంతిని స్థాపింప నేర్పించు. అందరం కలిసి, కోపము ఉన్నా చోటెల్లా నీదు శాంతిని స్థాపింప నేర్పించు. పరులకు ఘనంగా ఇచ్చినదంతా నాలోనే నిలచి నన్ను దీవిస్తుంది. పరులకు ఘనంగా ఇచ్చినదంతా నాలోనే నిలచి నన్ను దీవిస్తుంది. పరులకు వెలుగును ప్రసాదించే క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము దేవ, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము దేవా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తర్వాత వచ్చినము, ధర్మార్థము ఇన్సితులు ధన్యులు దైవరాజ్యము వారిది. ధర్మం కోసము నిలబడటం, ధర్మం కోసము పోరాటం, ఏమి జరిగినా కానీ ధర్మం గెలవాలని చూడటం, మంచి గెలవాలని చూడటం. ఫాదర్ స్టాన్ స్వామి అని విన్నారు ఎప్పుడైనా? వార్తల్లో కానీ ఎప్పుడు ఎక్కడ వినలేదా? ఫాదర్ స్టాన్ స్వామి, ఈయన జేసు సభ గురువులు. ఈయన జార్ఖండ్ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల యొక్క హక్కుల కోసం పోరాటం చేశారు. ఆదివాసుల యొక్క హక్కుల కోసము, వారి యొక్క భూమి కోసము ఈయన పోరాటం చేస్తూ ఈ ఫాదర్ని జైల్లో పెట్టారు. ఏ విధంగా జైల్లో పెట్టారంటే, ఆయన ఒక తీవ్రవాదిగా పెట్టారు. ఎవరి కోసం ఈయన నిలబడ్డాడు? ఆదివాసులు, ట్రైబల్స్, వారి కోసం ఈయన నిలబడి వారి హక్కులు వాళ్ళకు ఉండాలి, వారి యొక్క పొలాలు వారికి ఉండాలి, వారి స్థలాలు వారికి ఉండేటువంటి ప్రత్యేకత ఉండాలని ఆదివాసుల కోసం పోరాటం చేస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క గవర్నమెంట్ వాళ్ళు ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టడము, జైల్లోనే 1-2 సంవత్సరాలు కొద్దిగా అనారోగ్యం బాగలేక అక్కడే చనిపోవటం జరిగింది. దేనికోసం నిలబడ్డారు ఈయన? ధర్మం కోసం, న్యాయం కోసం. మనం ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాము? అందరు ఎట్టుంటే అట్టే, 10 ఓట్లు ఎట్టుంటే 11వ ఓటు కూడా అట్టే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది ఏం చేస్తాను, నీకు నిత్యము సత్యము ధర్మము అని తెలిస్తే దానికోసం నిలబడు. 100 మంది నీకు విరుద్ధంగా ఉన్నా సరే నువ్వు ఒక్కదాని నిల్చున్నా చాలు. నీ పక్కన 1000 మంది పడినా, 10,000 మంది పడినా కానీ ప్రభువు నీ పక్షముని నిలబడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సామాన్య 4వ ఆదివారం రోజున దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభువు బోధిస్తున్నటువంటి గొప్ప సత్యం ఇది. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితానికి, క్రీస్తును అనుసరించి జీవించే కుటుంబాలకు, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా, వీటి ద్వారా మాత్రమే నీ యొక్క ఉనికిని, మన యొక్క జీవన శైలిని, ఉనికిని మనము చూపించగలము. దీనికి అనుగుణంగానే ఈ రోజున మొదటి పట్టణంలో జపన్య గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట ఉంటుంది. ఆ వాక్యం ఒక్కటి చదువుకుందాం. దేశములోని వినయవంతులైన ప్రజలారా, దేవుని ఆజ్ఞలను పాటించు జనులారా,
మీరు ప్రభువు వద్దకు రండు, న్యాయమును పాటిప్పుడు, వినయమును అలవరుచుకొనుడు. ప్రభువు తన కోపమును ప్రదర్శించు రోజున మీరు శిక్షను తప్పించుకొనినను తప్పించుకోవచ్చును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు మరి ఒకసారి మనందరినీ ఆహ్వానిస్తున్నారు, పిలుస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభు వద్దకు రండు, న్యాయంతో, వినయ విధేయతలతోటి, దీనత్వంతో మీరందరూ కూడా దేవుని బిడ్డలుగా జీవించడానికి రండు. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ జీవిస్తే ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వాక్యం ఏమిటి? ప్రభు కోపం నుంచి మనమందరం కూడా న్యాయం జరిగేటువంటి రోజులో తప్పించుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక నుంచి అయినా ఇప్పుడు దాకా ఏ విధంగా జీవించామో మనకి తెలుసు. మన జీవితాలు ఏమిటి, మన యొక్క ఆలోచనలు ఏమిటి, మన యొక్క నడవడిక ఏమిటి అనేది మనకు తెలుసు. ఇక నుంచి అయినా ఈ ధోరణిని, పద్ధతిని మార్చుకొని ప్రభు యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఈ యొక్క అష్టభాగ్యాలను పొందుకొని దీవెనలతోటి మన యొక్క జీవితాన్ని కొనసాగించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠం మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందినట్లు కృప చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ యెహోవాను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకముని ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మా యందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపము గట్టుకొని మేము పోగొట్టుకొనిన అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము నీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు, భూవరలో ప్రభుతి మహిమతో నిండి ఉన్నది మహోన్నతమున. జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. ప్రభునామమున చెడివారు సర్వులు సర్వులు మహోన్నతమున. జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగును గాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ
నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మలయో జగద్గురువును మదమను కుమార పీఠాధిపతులను గురువులందరితో పాటు మా అమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ప్రభువా, ఈ రోజున బలి పూజలు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించుము. వారి జీవితాలలో ప్రభా శాంతి సమాధానాన్ని చవి చూసే కృపను అనుగ్రహించుము. ఉతానముగ్ధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరి పెద్ద చూపి దేవుని కన్యత లేక మరియ మాతతోను, ఆమె భర్త పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడిగా యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనలు జపిస్తూ ఉండగా ప్రభు మనకిచ్చినటువంటి ఈ 8 మార్గాలు పరలోకం చేర్చే మార్గాలు కనుక మన జీవితంలో వాటిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి అని. ఎందుకంటే లోకం చెప్తుంది, లోకం దృష్టిలో నీవు తగ్గించుకొని జీవిస్తే లోకం నీతో అనే మాట నీకు చేత కాదు అని. నువ్వు తగ్గించుకొని జీవిస్తూ ఉంటే వీరికి ఏ కోపం లేదని ఇంకా తక్కువగా చూస్తారు. ఎప్పుడైనా కూడా ఈ లోకంలో ఎదగాలి అని అంటే మనం లోకానికి చెందిన బిడ్డలుగా ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించడం కాదు, ఇంకొక తిరిగి ఇంకా 4 కొట్టమని చెప్తారు. అప్పుడే ఈ లోకం నేను గొప్పగా చూస్తుంది. కానీ ప్రభు దృష్టిలో, పరలోకం దృష్టిలో మనం ఎలా ఉంటామంటే నువ్వు ఒక చెంప మీద కొట్టినప్పుడు ఇంకొక చెంప చూపించాలి. లోకము నేను చేతగాని వారిలాగానే చూస్తుంది. ఎందుకంటే ప్రభు చూపించే మార్గం
ప్రభు చూపించే మార్గం ప్రేమ మార్గం కనుక ఆ మార్గములో నడుస్తున్నప్పుడు ఇలాంటి ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. కానీ వీటన్నిటినీ దాటుకుంటూ ప్రభు ఇచ్చినటువంటి ఆ 8 మార్గాలలో మనం నడవడానికి ప్రయత్నం చేస్తూ ఒకరోజు మనం కూడా పరలోకం చేరుకోవాలి అని 2 చేతులు పరలోకం వైపు చాపి, ప్రభువా మేము ఈ మార్గాలలో నీవు మాకిచ్చినటువంటి ఈ మార్గం కొండ మీద నుంచి చెప్పినటువంటి ప్రసంగం ప్రభువా మాకు ఆ కొండ కల్వారి కొండకు మేము కూడా ఈ మార్గాల్లోనే చేరుకొని నిన్ను కలిసి నీతో కలిసి మేము కూడా పరలోకములో ప్రవేశించే కృప మాకు దయచేయండి ప్రభు అని పరలోకమందున్న మా తండ్రి ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును కాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను హరించిన ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను హరించిన ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను హరించిన ప్రభువా, మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరినీ పరలోక రాజ్యం చేర్చడానికి మనకి మార్గాలను అనుగ్రహించినటువంటి మన మార్గ చూపరి ఆ గొప్ప దేవుడు మన పరలోకం చేరాలి అని ఈ అష్టభాగ్యాలు ఇచ్చి ఉండగా ఆ పరలోకంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన ఆ విందులో పాల్గొనబోతున్న మన అందరము ధన్యులము. ఇది ఏంది జ్ఞానస్నానం సర్టిఫికేట్గా ఏదైనా లెటర్కి వచ్చినప్పుడు పట్ల నిజమైన భక్తి విశ్వాసం వృద్ధి చెందుటకు సహాయపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయనకు ప్రియమైన వారుగా జీవించండి.